ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక కొలత బ్లౌజ్ అంటే మెజర్మెంట్స్కి బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనం క్రాస్ కట్ బ్లౌజ్ని ఎలా కటింగ్ చేసుకోవాలి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. వీడియోని పూర్తిగా చూస్తే మీకు మధ్య మధ్యలో టిప్స్ అవి ఉంటాయండి. సో ఆ టిప్స్ని ఫాలో అవుతే మీరు ఎగ్జాక్ట్గా కొలత బ్లౌజ్ ఏదైతే ఇస్తారో సేమ్ అలాగే బ్లౌజ్ కటింగ్ చేయగలరండి. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లైనింగ్ ఇక్కడ కట్ చేస్తాను. ఇది ఒక లైనింగ్ బ్లౌజ్ అండి. కింద ఒక లైన్ డ్రా చేస్తున్నాను. చేసిన తర్వాత కింద వెస్ట్ పట్టి తిప్పడానికి ఒక 1/2 ఇంచ్ మార్జిన్లో ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఈ కొలత బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి మనం ఆ లైన్ పైన బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి పెట్టాలండి. సో చూడండి, ఇలా ఫోల్డ్ చేశాను. చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఏదైతే పై లైన్ డ్రా చేశాను కదా, ఆ లైన్ దగ్గర బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఇలా సెట్ చేసి పెట్టాలి. బ్యాక్ పార్ట్ని పూర్తిగా సెట్ చేయాలండి. బాగా సెట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ గ్యాప్ ఒక 1 ఇంచెస్ వరకు గ్యాప్ వదిలేయాలి ఇటువైపు ఫోల్డెడ్ సైడ్. అలాగే షోల్డర్ని కొద్దిగా స్ట్రెచ్ చేసి మనం పై వైపుకి స్ట్రెచ్ చేసి సెట్ చేయాలండి. సైడ్ మార్కింగ్ తీసేసుకోవాలండి. ఎక్స్ట్రా మార్జిన్ కూడా తీసేసుకోవాలి. పైన చూడండి, నెక్ని ఒక పార్ట్ని ఇలా తీసుకొచ్చి పై వైపు పెట్టి ఇలాగా స్ట్రెచ్ చేస్తే నెక్ యాజ్ ఇట్ ఈస్ మనం బ్లౌజ్కి ఎలా అయితే ఉంది అలాగే డ్రా చేసేసుకోవచ్చు. సో ఇలా చేసిన తర్వాత పైన షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. ఎక్కడైతే జాయింట్ ఉంది జాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలండి. ఆర్మ్ రౌండ్ని కూడా ఇలాగ కుట్టు ఏదైతే ఉంటుంది కదా జాయింట్ కుట్టు, ఆ కుట్టు రౌండ్ వైపుకి ఇలాగా మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ని తీసేసానండి. తీసిన తర్వాత ఇప్పుడు మీరు కుట్టుకి ఎంత ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకుంటారో అంత మార్జిన్ ఇక్కడ తీసుకోండి. కొద్దిగా రౌండ్ షేప్లో మీరు ఇక్కడ అడ్జస్ట్ చేయొచ్చండి. నెక్ని కూడా షేప్ ఇక్కడ కొద్దిగా మీరు ఇవ్వచ్చు. అలాగే షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్, నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ మార్జిన్ నేను కుట్టుకి తీసుకుంటున్నాను. ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ మార్జిన్ ఇలాగా రౌండ్ షేప్లో మనం డ్రా చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేసుకోవాలండి. పార్ట్ని బయటికి తీసేయాలని తీసిన తర్వాత ఈ లైనింగ్ని మనం మన వైపుకి తిప్పి పెట్టుకోవాలండి. అంటే ఫ్రంట్ ఓపెన్ సైడ్ ఉండాలి కాబట్టి ఓపెన్ సైడ్ మన వైపు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ క్రాస్ కట్ కాబట్టి అండి బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి మీరు దీనిపైన క్రాస్గా పెట్టుకోవాలి. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా మనం మార్క్ చేసుకోవాలండి. బ్లాక్ కాబట్టి మీకు కొద్దిగా కనిపించకపోవచ్చు. సో ఇక్కడ షోల్డర్ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఆర్మ్ రౌండ్ మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ నెక్ మార్కింగ్, తర్వాత ఫ్రంట్ వైపు ఫోల్డెడ్ మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని ఒక 1 ఇంచెస్ వరకు ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని బయటికి తీసేయాలండి. తీసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చాలా డీప్గా మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఇలా తీసిన తర్వాత ఇప్పుడు నేను ఆది బ్లౌజ్ ఇక్కడ తీసుకుంటున్నాను. ఫస్ట్ షోల్డర్ కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ కింద ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చేసుకుని తర్వాత ఫ్రంట్ నెక్ డ్రా చేయాలండి. నేను ఎలాగైతే ఆది బ్లౌజ్తో కొలత బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్ చేస్తాను అదే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ కుట్టుని షోల్డర్ జాయింట్ ఉంది కదా, షోల్డర్ జాయింట్ని కింద ఆ లైన్ దగ్గర పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ లోపల వైపుకి నెక్కన పెట్టుకోవాలండి. చూడండి, దగ్గర నుంచి మీకు చూపిస్తున్నాను. 1/2 ఇంచ్ లోపల వైపుకి తీసి పెట్టుకోవాలి. అలాగే కుట్టు ఉంది కదా, కుట్టు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి జాయింట్ దగ్గర అండి. అంటే 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ అటు చూడండి, కుట్టుకి మార్జిన్ ఉంది. ఇప్పుడు నెక్ని మీరు ఈ లైన్ వరకు కరెక్ట్గా సెట్ చేయాలి. సో ఫ్రంట్ నెక్ ఎంతైతే ఉంది ఆది బ్లౌజ్లో అంతే మీరు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలండి. సో ఇలా సెట్ చేసి పెట్టుకుని యాజ్ ఇట్ ఈస్ నెక్ పక్కనే నేను
మార్క్ చేసేసుకుంటున్నాను. రౌండ్ షేప్లో మార్కింగ్ చేసుకున్నానండి. ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కూడా ఇక్కడ రన్నర్తో నేను మార్కింగ్ తీసేసుకుంటానండి. సో ఇక్కడ చూడండి, నెక్ని ఇక్కడ పట్టుకొని ఉంచాలి. ఉంచిన తర్వాత మనం ఆర్మ్ రౌండ్ ఎక్కడైతే కుట్టు ఉంది, కుట్టు దగ్గర రౌండ్ షేప్లో రన్నర్తో కొద్దిగా ఎక్కువ రఫ్ చేయకుండా కొద్దిగా రఫ్ చేసి మీరు మార్కింగ్ తీసేసుకోవాలి. సో ఇంత డీప్ ఉందండి కొలత బ్లౌజ్లో ఆర్మ్ రౌండ్ ఫ్రంట్ వైపు. సో 1/2 ఇంచ్ మీరు ఎక్స్ట్రా మార్జిన్ కుట్టుకి వేరేగా యాడ్ చేయాలండి. ఇప్పుడు చెస్ట్ పాయింట్ అండి. చెస్ట్ పాయింట్ని హుక్ పట్టి దగ్గర మీరు హుక్ పార్ట్ దగ్గర తీసుకోవాలి. చెస్ట్ పాయింట్ని ఇలా పట్టుకొని షోల్డర్ కుట్టుని కూడా పట్టుకోండి. షోల్డర్ కుట్టుని పైన కుట్టు దగ్గర పెట్టి చెస్ట్ పాయింట్ దగ్గర ఇలా స్ట్రైట్గా పెట్టుకొని మార్కింగ్ చేసేసుకోవాలి. మెజర్మెంట్స్ మనం టేప్తో చూసుకుంటే 10.5 వరకు వస్తుందండి. పైనుంచి ఇటు 4 ఇంచ్ వస్తుందండి. సో ఇక్కడ 1/2 ఇంచ్ కుట్లకి వెళ్తాయండి. ఉకాయి పట్టీ వేయడానికి 3 ఇంచెస్ వరకు డాట్ లెంత్ మీరు పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇటు 1¼ అండ్ అటువైపు 1¼ పూర్తిగా 2.5 ఇంచెస్ వరకు డాట్ విత్ ఇక్కడ పెట్టుకోవచ్చు. మీకు చెస్ట్ సైజ్ తక్కువ ఉంటే కొద్దిగా తగ్గించండి. అంటే 1 ఇంచెస్ ఇటు 1 ఇంచెస్ 2 ఇంచెస్ వరకు డాట్ విత్ పెట్టుకోండి. సో ఇప్పుడు చూడండి, ఇలాగా కుట్టు దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను షేప్ పట్టీ కోసం. అలాగే ఎక్స్ట్రా 1.5 ఇంచెస్ వరకు ఇంకా మార్క్ చేసుకుంటాను. ఇక్కడ మిడిల్లో ఒక డాట్ కోసం 1/2 ఇంచ్ వెళ్తుంది, 1 ఇంచెస్ వరకు వెళ్తుంది. అలాగే కింద కుట్టు కోసం షేప్ పట్టీ జాయింట్ కుట్టు కోసం డాట్ లెంత్ 3 ఇంచెస్ పెట్టుకోవాలండి. ఇక్కడ కూడా 3 ఇంచెస్ పెట్టుకోవాలి. సైడ్ ఇక్కడ మార్క్ తీసుకున్న తర్వాత ఇలాగా క్రాస్గా కలిపియండి. మీరు దీన్ని కొద్దిగా ఇక్కడే అప్ అండ్ డౌన్లో అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మీకు షేప్ పట్టి సైజుని బట్టి 1/2 ఇంచ్ ఇక్కడ డాట్ పడుతుంది కాబట్టి 1/2 ఇంచెస్ ఇక్కడ మార్జిన్ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ వైపు మీరు ఇక్కడ టేప్తో మెజర్ చేయండి. చేస్తే ఇక్కడ 6.5 ఇంచెస్ వస్తుంది ఈ కుట్టు వరకు. సో ఇక్కడ ఫస్ట్ మీరు మెజర్ చేయండి. ఇక్కడ వరకు 3 ఇంచెస్ వస్తుందండి. 3 ఇంచెస్ని అటువైపు వదిలేసి డాట్ లెంత్ దగ్గర 6.5 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసేసుకోండి. సో ఫ్రంట్ పార్ట్ మీకు ఇలాగే అడ్జస్ట్ అవుతుందండి. సో ఏ పార్ట్కి ఆ పార్ట్ మనం ఇక్కడ మెజర్మెంట్స్ పెట్టుకోవాలండి కొలత బ్లౌజ్ తోటేనా. సో బాడీ మెజర్మెంట్స్తో కూడా చాలా రకాల బ్లౌజెస్ నేను కటింగ్ చెప్పాను ఫ్రెండ్స్, నా ఛానల్లో అప్లోడ్ చేశాను. బాడీ మెజర్మెంట్స్తో మీరు అన్ని సైజ్ మెజర్మెంట్స్ బ్లౌజెస్ కూడా నేను అప్లోడ్ చేశాను. సో మీరు ఆ వీడియోస్ చూడాలి అనుకున్న అన్నీ నా ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇప్పుడు నెక్ మార్కింగ్ 1/2 ఇంచెస్ కుట్టుకి మార్జిన్ ఇచ్చానండి. అలాగే ఇక్కడ 3 డాట్స్ కూడా వేసేసుకుంటున్నాను. అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా 1/2 ఇంచ్ మార్జిన్ ఇచ్చాను ఫ్రెండ్స్. కటింగ్ చేసేసుకుంటున్నాను అండి. సో నా మెథడ్లో నేను కటింగ్ చెప్పాలని ఈ వీడియోస్ తీస్తున్నానండి. అన్ని రకాల బ్లౌజ్ నా దగ్గర ఏమేమి బ్లౌజులు అయితే వస్తాయో కస్టమర్ ప్రతి బ్లౌజ్ కటింగ్ నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో మీకు హెల్ప్ అవుతుందండి. తప్పకుండా మీరు ఆ వీడియోస్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో ఇక్కడ షేప్ పట్టీ కోసం ఇక్కడ చూడండి, క్లాత్ లోపల వైపు పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇలా ఫస్ట్ లైన్ దగ్గర మార్క్ చేస్తున్నానండి. చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉంటుంది, ఫ్రంట్ పార్ట్తో సెకండ్ లైన్ ఏదైతే ఉంటుందండి, సెకండ్ లైన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఇలా పెట్టండి. పెడితే మీకు షేప్ ఇక్కడ షేప్ పట్టీ కోసం కావాల్సిన మెజర్మెంట్స్ ఇక్కడ వచ్చేస్తుంది. ఈ రకంగా మీరు డ్రా చేసేసుకోవచ్చు. కింద బ్యాక్ పార్ట్ కన్నా ఒక 1.5 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా ఉండాలండి. సో ఇక్కడ వరకు బ్యాక్ పార్ట్ ఉంది. సో దీనికన్నా ఒక 1.5 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా నేను తీసుకుంటాను. కావాలంటే మీరు పైన కూడా ఒక 1/2 ఇంచెస్ కుట్లకి మార్జిన్ తీసుకోవచ్చండి. సో నేను కిందే పూర్తిగా మార్జిన్ ఇక్కడ తీసుకున్నాను. షేప్ పట్టి కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు స్లీవ్ కటింగ్ చెప్తాను ఫ్రెండ్స్.
సో ఇలా ఉంటుంది చూడండి. ఈ డాట్ని మనం క్లోజ్ చేస్తే షేప్ పట్టి ఇక్కడ వెస్ట్కి ఈ విధంగా జాయింట్ అవుతుంది. సో ఇలా జాయింట్ అవుతుందండి. సో పర్ఫెక్ట్గా మీకు షేప్ దగ్గర పట్టీస్ ఉంచుతుందండి వెస్ట్ని. సో ఇలా మీరు షేప్ పట్టి కట్ చేసిన తర్వాత ఇప్పుడు స్లీవ్ జాయింట్ మీకు చెప్తాను. 4 ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నానండి. కింద ఒక 1/2 ఇంచెస్ మార్జిన్ ఇస్తున్నాను, ఎందుకంటే బార్డర్ ఉందండి స్లీవ్స్కి. సో 1/2 ఇంచెస్ మార్జిన్ ఇచ్చిన తర్వాత బ్యాక్ పార్ట్ అంటే ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్, స్లీవ్ది బ్యాక్ పార్ట్ ఇలా తెచ్చిపెట్టి ఇలా మార్కింగ్ మనం తీసేసుకోవాలి. సో ఇలాగా నేను పూర్తిగా బ్లౌజ్ కటింగ్ మీకు చెప్పేసాను. ఇంకొక షేప్ పట్టి ఈ ప్లేస్లో తీసుకుంటున్నాను. లోపల వైపుకి వెళ్ళేది కొంచెం తక్కువైనా పర్లేదండి షేప్ పట్టి. సో ఈ ఛానల్లో అంటే అన్నీ నేను కటింగ్లే చెప్తున్నాను మ్యాక్సిమంగా. ఇక్కడ నుంచి వచ్చిన వీడియోస్ అన్నీ కటింగ్ చెప్తాను. మీకు ఎక్కడైనా డౌట్ వచ్చి మీరు స్టిచ్చింగ్ కూడా కావాలి అనుకుంటే నేను కామెంట్ సెక్షన్లో మీరు చెప్తే అండి తప్పకుండా నేను స్టిచ్చింగ్ వీడియో కూడా చేస్తానండి. సో నా మెథడ్లో నేను స్టిచ్చింగ్ ఎలా చేస్తాను అది కూడా వీడియోస్ పెడతాను. సో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు స్టిచ్చింగ్ వీడియోస్ కావాలంటే. అలాగే మీకు చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఎక్కడైనా డౌట్ ఉంటే మీరు తప్పకుండా వీడియోలో కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. సో ఈ విధంగా నేను రెడీ చేసి పెట్టుకుంటానండి. మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ పార్ట్ని, ప్రతి పార్ట్ని రెడీ చేసుకుని పెట్టుకుని తర్వాత స్టిచ్ చేస్తాను. సో ఈ స్టిచ్చింగ్లో నాకు చాలా ఈజీగా ఉంటుందండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.